నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండలంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రారంభించిన మంత్రి సీతక్క. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి. విద్యార్థులు క్రీడలపై కూడా ఆసక్తిని పెంచుకోవాలన్న ప్రభుత్వం ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. పీర్జాద్గూడలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన బీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు. రైటింగ్ డీటెయిల్స్ చూస్తే మండలంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ను, బస్ టికెట్ కౌంటర్స్, క్యూ లైన్స్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం శ్రీలత తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ ఈరోజు భక్తుల సౌకర్యార్థం మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 6 గ్యారంటీలలో భాగంగా మొట్టమొదటి మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం యొక్క ఫలితం ఈరోజు సమ్మక్క సారలమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కాబట్టి దాదాపుగా 6000 బస్సులను మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా కేబినెట్ అంతా కూడా అలాట్ చేయడం జరిగింది. వచ్చిపోయేటువంటి భక్తులకందరికీ కూడా ఒకటే సూచన, స్వీయ నియంత్రణ పాటించండి, క్రమశిక్షణ పాటించండి, ప్లాస్టిక్ రహితంగా రండి. మీరు బస్సులలో వస్తే కూడా మీకు చాలా దగ్గరగా వాకేబుల్ అంటే చాలా దగ్గర అంటే 10 minutes లో మీరు దైవ దర్శనం అవుతుంది ఇక్కడ నుంచి. కాబట్టి అందరికీ ఉచిత బస్సు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆ తల్లులను దర్శించుకునేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్. మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని షెర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు చెవెల్ ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాధవరం రోజాతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పుట్టినరోజు అంటే తెలంగాణ పుట్టినరోజు అని, ఆయన ఓటమిని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు కేసీఆర్ గారి 70వ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి పుట్టినరోజు అంటే తెలంగాణ రాష్ట్ర పుట్టినరోజు. ఇవాళ నిజంగా ఆ పెద్ద మనిషి పుట్టి తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ఆయన జన్మదిన కుటుంబ సభ్యులు అయిపోయినాం మనం. అప్పటి నుండి మన కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాధలన్నీ పోవాలంటే తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఆ కష్టార్జితం అంతా మనం చూసినాం. అది సక్సెస్ఫుల్గా తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కూడా అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ముందు ఎక్కడుండే ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో. ఈ సంతోషమే కేసీఆర్ గారికి ఎంతో బలం. కాబట్టి ఆ బలమే ఆయనను ఇక్కడ నాకు ఇంత ఆరోగ్యంగా ఉంచింది. ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి, ఆరోగ్యం గట్టిగా ఉండాలని చెప్పి, మనందరికీ మంచిగా స్పిరిట్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతు దేవదేవులను గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోత్కూరు పాతస్థాయి తాలూకా గ్రామీణ క్రీడోత్సవాలను ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఎలయ్య మాట్లాడుతూ, క్రీడోత్సవాలు విద్యార్థులకు ఎంతో విలువైన జీవిత పాఠాలు నేర్పుతాయన్నారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమన్నారు. ఇక్కడ నాకు అంతకంటే ఎక్కువ గొప్పగా విన్యాసాలు అనిపించినాయి. ఆ తల్లి చేస్తుంటే ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి కసి, బాడల్లో నిజంగా సైనికులతో కొట్లాడుతున్నటువంటి ఆ సందర్భంగా ఆలోచన. కాబట్టి మట్టిలో మాణిక్యాలన్నది వాళ్ళ ప్రతిభను కూడా ఇలాంటి క్రీడల వల్ల వాళ్ళ ప్రతిభను మనం వెలికి తీసుకెళ్ళగలుగుతాం.
వాళ్ళ టాలెంట్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి క్రీడలతోటి ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో బయటికి వెళ్ళి విద్యావంతులుగా విద్య బోధిస్తారు కాబట్టి వాళ్ళ కోఆప్షన్ తోటి వాళ్ళ సహకారంతో ప్రభుత్వ స్కూళ్ళను ఇంకా ముందుకు తీసుకుపోవాలి. దానికి ప్రభుత్వం నుంచి మా వంతు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఈ ఏదైతే గతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయాల్సిందిగా మా మిత్రుడు గతంలో ఒకసారి ఇక్కడ స్కూల్ కూడా మట్టిపోయాను. ఈ స్కూల్ కోసం మా మిత్రులు చదువుకున్నా నేను చదువుకున్నా ఈ మనపైగా ఈ గ్రామంలో ఉన్నటువంటి గుండాల మండలం ఉన్నటువంటి ఈ విద్యను ఈ కింద పాలసం ఆవిడ అభివృద్ధి చేస్తాను మాటిస్తూ మా తమ్ముడు మా సోదరుడు చూస్తుంటే నిజంగా ఇలా గర్వించదగ్గ విషయం. మేడ్చల్ జిల్లా పీర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ గొప్ప మహాత్ముడు కొన ప్రాణం దాకా కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణని 10 ఏళ్లలో అన్ని కులాలను అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాయమాటల అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. అన్ని రకాల కూడా తాగునీరు, సాగునీరు, కరెంటు, ఆసరా పింఛన్లు ఒక్క రకంగా కాదు, తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఈరోజు మన జన్మదినం చేసుకుంటున్న మన పెద్దలు, మన గౌరవనీయులు, మన మాజీ ముఖ్యమంత్రి వర్గీయులు, మన మాజీ సీఎం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరం కూడా ఈరోజు ఇక్కడ ఫిర్యాదుగూడలో మన మేయర్ గారు, మన కార్పొరేటర్ ప్రజలను మోసం చేస్తున్నారు. గత 56 ఏళ్ళు కూడా వాళ్ళు పరిపాలించారు. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఏం చేసిర్రు? భారతదేశాన్నే దివాళి తీపిచ్చారు. మన సీఎం కేసీఆర్ గారు మనకు తెలుసారో చెప్పురు అంటే అది చెప్తలేరు. అన్నీ మేమే చేస్తామంటారు. అప్పుడే అయిపోయినట్టుగానే అప్పుడు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కదా, మెల్లగా చేస్తాం కదా ఇది అంటున్నారు. కానీ మీరు అభివృద్ధి చేస్తే తిడతారు, డెవలప్ చేస్తే తిడతారు, 3 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిస్తే తిడతారు, రైతులకు సహాయం చేస్తే తిడతారు, సాగునీరు ఇస్తే తిడతారు, హరితారం పెడితే తిడతారు, ప్రతి ఊర్లో నర్సరీ పెడితే తిడతారు. ఇదా వీళ్ళ లెక్క? వీళ్ళకి ముఖాలుగా వాళ్ళు చేసిర్రా? వీళ్ళు ఎప్పుడైనా చేసిర్రా? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేయలేము. వాళ్ళ జీవితంలో చెయ్యలేరు కూడా. బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపేల వనదుర్గ భవానీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల వద్ద కేక్ కటింగ్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమం అనంతరం మెదక్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. हरितानामधेयस्य निहिरानामधेयस्य उदिनोल गोत्रोद्भवस्य दिलीप रेड्डी नामधेयस्य सुप्रीता नामधेयस्य सह कुटुंबानां नमो भयं वैश्रवणाय कुर्महे समेतानान् अमायमयो कामेश्वरो वैश्रवणो ददातो वैश्रवणाय महाराजाय नमः ओम. బీఆర్ఎస్ నుంచి చైర్పర్సన్గా ఎంపికైన కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్తో పాటు 11 మంది జెడ్పీటీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్ రెడ్డిల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ను కలిసి అవిశ్వాస తీర్మానం అందజేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనిపిస్తే పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందేనని, నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే విశ్వాసం పెట్టక ముందే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకునే విద్యార్థులను ఉద్యోగస్తులుగా మార్చడంలో ఏ సంస్థ కృషి మరవలేనిదని టీసీపీ మధుకర్ స్వామి అన్నారు. చైతన్యపూర్లోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉద్యోగం సాధించడంలో ఏ శిక్షణ సంస్థ సఫలీకృతమైందని తెలిపారు. అనంతరం సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో 1500 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని, 117 మంది ఎస్ఐ ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో
మెమంటోలను బహూకరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలలో విజయం సాధించినటువంటి 1500 మంది పైచిలకు ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను సన్మానించే ఉద్దేశంతో ఈ ఐఏసీ ఎస్ఐ కానిస్టేబుల్ సక్సెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది. మేము 3 సంవత్సరాల నుంచి ఏదైతే కఠోర శ్రమతో స్టూడెంట్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, కానీ ఇతరుల మీద రుబాబు చూపించడానికో ఇతరుల మీద అథారిటీ చూపించడంతో కాదు ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకోవట్లేదు. మనం అన్ని డిపార్ట్మెంట్ ఒకవైపు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకోవైపు ఉంటుంది. అంటే ఒక ఐడెంటిఫికేషన్, ఒక రికగ్నైజేషన్ అనేది ఈ యూనిఫామ్ ద్వారా మీకు వస్తుంది. సివిల్ డ్రెస్లో ఉన్న 10th క్లాస్ అయిపోయినచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కూడా ఇంకా టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండొచ్చు. అవి అకాడమిక్స్ అవి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇతరులతో పోటీ పడి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ ఒకటి. ఇప్పుడు మీరు గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని, సింగరేణి కాలనీ రౌద్రి సొసైటీ అక్రమ కట్టడాన్ని ఆపాలని సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా మరియు మెమోరాండం ఇవ్వడం జరిగింది. షేక్ మహమూద్ సిపిఐ ఐఎస్ సదర్న్ డివిజన్ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఛాయాదేవి, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, సీనియర్ నాయకులు ఆర్ శంకర్ నాయక్ తదితరులు మాట్లాడారు. సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సింగరేణి కాలనీ దాదాపు 1979 నుంచి ఆ గుడిసెలు అక్కడనే పట్టుకొని పేద ప్రజలు ఉంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే రోడ్రీ సొసైటీ అని, కోఆపరేటివ్ సొసైటీ అని, సింగరేణి కాలనీ సొసైటీ అని వీళ్ళకు పేదవాళ్లకు భయాందోళన చేస్తూ ఉన్నారు. మా డిమాండ్ ఏంటంటే హైకోర్టులో 2 కేసులు పెండింగ్లో ఉన్నదా కూడా రోడ్రీ సొసైటీ వాళ్ళు శాసనసభలో సమగ్ర కులగణనకు ఏకగ్రీవ ఆమోదం పొందడంతో కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎదుట గల జ్యోతి బాపులే విగ్రహంకు కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు పట్టణ బీసీసీల ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఫలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ బీసీసీల అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ కులగణన జరిగిన రోజు మరోసారి గుర్తు చేస్తూ 2011లో యూపీఏ గవర్నమెంట్ పరిధిలో జరిగినటువంటి కులగణన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత 2వ అసెంబ్లీ సెషన్లోనే బీసీ కులగణనకు అశేషంగా కృషి చేసి ఒక దేశంలోనే చారిత్రక ఘట్టానికి తెరదీసినటువంటి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు పాలతోని క్షీరాభిషేకం చేసినాం. రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి బీసీ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రం మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ గిట్ట ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా బీసీ గణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారని కూడా ఈ సందర్భంగా మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా బీసీల ఐక్యత వర్ధిల్లాలి. అదేవిధంగా బీసీలందరూ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సిందిగా వారందరినీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలోని పలు గ్రామ అంగన్వాడీ సిబ్బందులు, ఆశా వర్కర్లు మెదక్ కోశాధికారి సంతోష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మెదక్ కోశాధికారి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు డిసెంబర్, జనవరి నెలల వేతనాలు చెల్లించకపోతే ఏమి తిని పనిచేస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అల్లాదుర్గ స్థానిక చౌరస్తా వద్ద ర్యాలీ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్, అలాగే నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలనేది ముఖ్య డిమాండ్తో ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలి నిర్వహించడం జరిగింది. ఏవైతే ఆటో వర్కర్లు ఉన్నారో, అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఏవైతే పెన్షన్ రూపంలో ఉన్నాయో అవి కూడా విడుదల చేయాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం కూడిన 26,000 రూపాయలు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా 10,000 రూపాయలు ఇవ్వాలనేది కూడా డిమాండ్ చేసి ఈ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గల భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం నుంచి సోమవారం వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో తారకేశ్వరరావు తెలిపారు. దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా కళ్యాణమూర్తులను ఆహ్వానించుట, కళ్యాణ మహోత్సవం, లక్ష రుద్రాక్ష పూజ, రథోత్సవం, వసంతోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ యొక్క ద్రాక్షారామం భీమేశ్వమి అత్తారింటికి వెళ్తాడనమాట. ఆ రథోత్సవం రోజు అది వేగాయంపేట ఈ యొక్క రంగనాయకమ్మ గారు
ఈ యొక్క భీమేశ్వరంకి ఒక 120 ఎకరం ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క కైంకరమైన కళ్యాణాలు కానీ ఈ యొక్క విధి విధానాలు కానీ ఖర్చు పెట్టమని ఇచ్చారు. అదేవిధంగా అప్పుడు ఈ యొక్క అమ్మవారికి ఇచ్చారన్నమాట. ఇది ఈ అమ్మవారికి ఇవ్వడం చేత అమ్మవారి యొక్క పుట్టిల్లు ఈ యొక్క వేగంపేట కింద ఈ యొక్క ద్రాక్షారామ స్వామి కళ్యాణం అయిన తర్వాత రథోత్సవంతో ఈ యొక్క సతీ సమేతంగా వేగంపేటకి వెళ్ళి అంటే అత్తారింటికి వెళ్ళి సాయంకాలం 10 గంటల 25 నిమిషాలకి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లాలోని అధికారులందరినీ కూడా అలాగే రాజకీయ ప్రముఖులను కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే ఈ మాఘశుద్ధ ఏకాదశి 20వ తారీఖు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభంగా ఉన్నాయి. ఆ రోజు ఉదయం 5:45కి స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని చేయడంతో ప్రారంభం చేసి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలకు అంకురార్పణ ధ్వజారోహణతో రాత్రి 10:25 నిమిషాలకి ఆరుద్రాన్యాహ మహోత్సవాలు అని చెప్పి ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 8:35 నిమిషాలకు ఆలయంలో మంత్రలోపం కానీ క్రియాలోపం కానీ భక్తి లోపం కానీ ఏ లోపం ఉన్నా సరే ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల ఆ లోపాలన్నీ కలిపిపోయి ఆలయం అంతా శుద్ధవుతుందని చెప్పి మనకి ఆగమంలో కూడా చెప్పబడి ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన భక్తులందరూ కూడా దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పటాన్చెరులో సూర్యాపేటలో జరిగే ఇంటర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్లే సంగారెడ్డి జట్టు క్రీడాకారులకు తెల్లాపూర్ వైస్ చైర్మన్ బలగుని రాములు గౌడ్ దుస్తులను పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, ప్రెసిడెంట్ ముక్తార్ జానీ, జిల్లా ప్రెసిడెంట్ ఎల్లయ్య, కోశాధికారి సుభాష్ గౌడ్, ఆర్గనైజర్ సెక్రటరీ శివయ్య తదితరులు పాల్గొన్నారు. 33వ అంతర్ కబడ్డీ జిల్లా సూర్యాపేట జిల్లాలో చింతలపాలెంలో ఈ రోజు నుంచి 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడలకు మన సంగారెడ్డి జిల్లా తరఫున బాలబాలికల సబ్ జూనియర్ టీంని ఈరోజు మనం ఇక్కడ నుంచి పంపడం జరుగుతుంది. అలాగే మన సెక్రటరీ గారు అనంతరెడ్డి గారు, ప్రెసిడెంట్ గారు జానన్న గారు, మన జిల్లా కార్యదర్శి చైర్మన్ గారు ఎల్లన్న గారి ఆధ్వర్యంలో, అలాగే మన రాష్ట్ర కబడ్డీ ఆధ్వర్యంలో మేము టీంని సెలక్షన్ చేసి అక్కడికి సూర్యాపేట జిల్లాకి పంపడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ మంచి ప్రతిభను కనబర్చి ఫస్ట్ ప్లేస్ కొట్టాలని భావిస్తూ వాళ్ళ కంగ్రాచులేషన్ తెలుపుతున్నాం. మంచిర్యాలలోని కస్తూర్బా పాఠశాల ఇన్ఛార్జ్ సుమన చైతన్య ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తమకు ఎంతో రైస్ అలాట్మెంట్ అయిందో అంతే రైస్ తెచ్చుకుంటామని, ట్రాలీ దొరకలేదు కాబట్టి చిన్న ట్రాలీ 2 ట్రిప్పులు పంపించడం జరిగిందన్నారు. మోజీ ట్రిప్లో 23 క్వింటాలు, రెండో ట్రిప్లో 19.50 క్వింటాలు పంపించడం జరిగిందని, మోజీ ట్రిప్ తీసుకొని వచ్చి డంప్ చేసే క్రమంలో కొంతమంది వచ్చి మిగతా బియ్యం ఏమయ్యాయి అడిగితే సెకండ్ ట్రిప్లో వస్తున్నాయని చెప్తే నమ్మలేదని ఆర్ఐ వచ్చి విచారణ చేపట్టి రికార్డు పరిశీలించి ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించారని తెలిపారు. గత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిన్న అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఇలా మాట్లాడాల్సి వచ్చింది. యాక్చువల్గా ఎప్పుడు కూడా మనకి ఎంత రైస్ అలాట్మెంట్ అవుతుందో అంత రైస్ మనం తెచ్చుకుంటాము, అంత రైస్ మనం పిల్లలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మాకేంటంటే నిన్న చిన్న ట్రాలీ దొరికింది. సమ్మక్క జాతరకు అందరు వెళ్ళడం వల్ల చిన్న ట్రాలీ దొరికింది. చిన్న ట్రాలీ దొరకడం వల్ల 2 ట్రిప్లకు మేము పంపించాల్సి వచ్చింది. మొదటి ట్రిప్ 23 క్వింటాల్లో, రెండవ ట్రిప్ 19.50 క్వింటాల్లో. మొదటి ట్రిప్ 23 క్వింటాల బియ్యం అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేసేటువంటి క్రమం ఇచ్చేటప్పుడు ఇట్లాగే డైరెక్ట్ అన్ని రైస్కి వేసి ఇచ్చారు. ఈ రిసిప్ట్ పట్టుకొని మేము వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇక్కడ 23 క్వింటాలు లేవు, మిగతా బియ్యం ఎక్కడ పోయినాయి, ఇందులో ఉన్నటువంటి మిగతా రైస్ ఎక్కడ పోయినాయి అనేటువంటి ప్రశ్నలు లేవదీశారు. తర్వాత సెకండ్ ట్రిప్ కూడా మనకు మళ్ళీ 19.50 క్వింటాల బియ్యం కూడా మళ్ళీ వచ్చేసినాయి. అంతట్లోనే మన ఆర్ఐ గారు వచ్చారు. ఆర్ఐ గారు వచ్చి కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఆయన యాజ్ పర్ ద రికార్డు, యాజ్ పర్ ద స్టాక్ రెండింటికి కూడా టాలీ అవ్వడం జరిగింది. ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు, ఎలాంటి అవకతవకలు జరగలేదు అనే విషయాన్ని ఆయన ధృవీకరించడం కూడా జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి రాష్ట్ర కులగణన బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హుస్నాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన బిల్లును ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగానే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈరోజు ఇప్పటికీ చరిత్రలు నిలిచిపోయే విధంగా తెలంగాణ రెండో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు ఏదైతే బీసీల ఒక ప్రాముఖ్యత పెంపొందించే విధంగా బీసీల జనగణన చేపడతానని చెప్పని ఎన్నికల హామీలో విధంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఎన్నికల ముందు బీసీ
కార్పొరేషన్ కొరకు పొన్నపాకర్ గారు బీసీ మిగిలిపోయిన బీసీల కులగణన బిల్లు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ అందరికీ కూడా మన హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. బీసీల ఐక్యంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ కృషి వల్లనే ఈ బిల్లు ఆమోదించబడిందని పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా మా హుస్నాబాద్ బీసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలోని సెయింట్ మదర్ తెరీసా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఔదర్యాన్ని చాటుకున్నారు. ఈ మేరకు ఆ చిన్నారి విద్యార్థులు నూతన సంవత్సరం వేడుకల కోసం జమ చేసుకున్న ప్యాకెట్ మనీ నుండి వెలిచల గ్రామంలోని ప్రశాంత్ భవన్లోని బాల బాలికలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనాథ పిల్లలతో వారు కలిసిమెలిసి ఆడపడలతో గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ నాగోదు వినోద్ కుమార్, సరస్వతి ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ రస్మా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ప్రత్యేక విధంగా వీళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు కాదు, లేదా ధనికులు కాదు, ఉన్నటువంటి చాలా తక్కువైనటువంటి సమయంలో కూడా వీటిని స్వీకరించి మీకోసం సమాజంలో మేము కూడా కొంతమందికి సహాయం చేస్తాం, చదువుకున్నటువంటి పిల్లలకి సహాయం చేస్తాం, మా యొక్క త్యాగం ఇదిగో ఈ రూపంలో ఉందని చిన్న కానుకలు తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు అందరికి పెద్ద పెద్ద కానుకలేం కాదు, కానీ వారి యొక్క మనస్తత్వం, మీ యొక్క మనస్తత్వం రెండు కూడా అందరు పిల్లలు విద్యార్థి ఉన్నటువంటి సమయంలో ఈ దిశను ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం పరచుకోవడానికి ఈ యొక్క విద్య ఉన్నటువంటి ఆహార రోజువారీ కిరాణా షాపుకు సంబంధించిన అన్ని 10 కిలోలు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా టీచర్ సిస్టమ్, టీచర్స్ తర్వాత పిల్లలు కాంట్రిబ్యూట్ చేయడం వాళ్ళ వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమైంది. చిన్న కానుక, పెద్దది కాదు, అన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతానే ఉద్దేశంతో చిన్న మనసుతో అంతా తీసుకురావడం జరిగింది. ప్రత్యేక విధంగా డొనేట్ చేసిన స్టాఫ్కి తర్వాత వీరికి మంచిర్యాల ప్రెస్ క్లబ్ నిర్వహించిన ప్రెస్ మీట్లో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న జన్వాడ అనే గ్రామంలోని కొన్ని అల్లరి మూకలు చర్చిపై దాడి జరిపి చర్చికి చెందిన విశ్వాసులపై దాడి చేయడం దారుణమని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా జన్వాడ గ్రామంలో కొన్ని అల్లరి మూకలు క్రైస్తవ ప్రార్థనా మందిరం మీద మా సహోదరులు క్రైస్తవులు మందిరంలో చర్చిలో ప్రార్థనలు నిర్వహించుకుంటున్నట్లనుకున్న సందర్భంలో కొన్ని అల్లరిముగ్గులు సుమారుగా 200 మంది వరకు కొన్ని అల్లరిముగ్గులు ఆ చర్చి మీద దాడి చేసి అమాయకులను గాయపరిచి అప్పుడున్నటువంటి శాంతిపూర్వక వాతావరణాన్ని వాళ్ళు భంగం కలిగించారు. అదేవిధంగా చర్చిలో ప్రార్థన చేసుకున్న వారి మీద దాడి చేసి వారికి గాయాలయ్యే విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడైనా సరే క్రైస్తవ మందిరాల మీద ఇప్పుడు దాడులు జరగకుండా ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనం చేస్తున్నాం. అంతే మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు ఈ మా జిల్లా నుంచి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఆ యొక్క గ్రామ పంచాయతీలు మీరు ఏమన్నా సమస్య ఉంటే గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసుకోవాలి, కానీ కేవలం ఒక ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటువంటి దాడులు చేయడం సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది మనం చేస్తున్నాం. క్రైస్తవుల ఐక్యత నశించాలి, క్రైస్తవుల ఐక్యత. కరీంనగర్ జిల్లా ఘర్షకుర్తి గ్రామ చేనేత కార్మికులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, హ్యాండ్లూమ్స్ రిజర్వేషన్ ఆర్టికల్స్ ఫర్ ప్రొడక్షన్ యాక్ట్ 1985 జీవో రద్దు చేయాలని, గవర్నమెంట్ ఆర్డర్లు సంవత్సరం మొత్తం వర్తింపజేయాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 13వ తారీఖు నాడు అధికారులు వచ్చి ఈ యొక్క చేతతోటి నడిపే మరమగ్గాలను మీద ఏ రకంగా నడుపుతురు అని ఆ యొక్క మంచి అధికారులు దాడులు జరపడం జరిగింది. మా యొక్క చేనేత కార్మికులు దండం పెట్టి కాలు మొక్కినా కానీ వినకుండా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మరి మన మరమగ్గాలను సీల్ చేసి మరియు పోలీస్ శాఖ వెంటనే విత్డ్రా చేసుకొని
జీవోను రద్దు చేయాలి మరియు బతుకమ్మ చీరలు వెంటనే పునరుద్ధరించి కార్మికుల యొక్క పని భద్రత కల్పించి వారి యొక్క జీవితాలను కాపాడాలని ఇక్కడి దాకా వచ్చడం జరిగింది. మరియు ఈ యొక్క కార్మికులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు బతుకమ్మ చీరలు నడిపిన కానీ ఏరం సబ్సిడీ కానీ వెంటనే విడుదల చేయాలని మా యొక్క డిమాండ్. మెదక్ జిల్లా వెల్దుర్తిలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల జిల్లా అధ్యక్షులు శివంపేట, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి ఉద్యమకారుడు, రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారి 70వ జన్మదిన వేడుకల సందర్భంగా మరి కేసీఆర్ గారు ఆయన రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకుపోయిండో, మరి రైతాంగాన్ని వ్యవసాయానికి వచ్చేటువంటి పరిస్థితులు మన నాయకుని ద్వారా త్వరలోనే ఉంటాయని కూడా ఆశిస్తూ మరి నిండు నూరేళ్ళు మరి ఆరోగ్యంతోనే ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారిని కోరుకుంటున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 77వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన కేసీఆర్ గారు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. అది సరిగా వస్తుంది. మోటార్లు ఇంతకుముందు మోటార్లు నాకు కాలిపోతున్నాయి, ఇప్పుడు వచ్చి 2 నెలలనే మోటార్లు అన్ని కాలిపోతున్నాయి. అట్లా కాకుండా వేసి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు 5 ఏళ్ళైనా మంచి చట్టం పనిచేస్తేనే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇట్లా వేస్తే మళ్ళీ వచ్చేది ఎంపీ ఎలక్షన్లే మా డిపాజిట్ రాకుండా పోతారు. కాబట్టి దయచేసి పనిచేయాలి. తెలంగాణ మోటి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా భువనగిరి కూనూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాషం మహేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయించి స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే కేసీఆర్. చూడు రే బిడ్డ మంచివాడాలి. అయ్యా హ్యాపీ బర్త్డే అంటే పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేటర్ మెట్టు కుమారి యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయికాడి విజయ్ కేక్ కటింగ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదిన సందర్భంగా పంచముఖి ఆంజనేయ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కటింగ్ చేసి రోగులకు పండ్ల పంపిణీ చేశామన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి 70వ జన్మదినం సందర్భంగా పటాన్చెరు ప్రాంతం లోపల, పటాన్చెరు టౌన్ లోపల ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల లోపల పనులు పంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆయన మరి పనుల పంపిణీ, మరి ఆయన పేరు మీద ఒక కేక్ కట్ చేసేసి మరి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గౌరవ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు, మా సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి గారు, మా పట్టణ అధ్యక్షులు అఫ్జల్ గారు, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు మరి అలా జరుపుకోవాలి. తెలంగాణలో అంతటా కూడా గ్రామాన వాడన అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా తరఫున అందరి తరఫున చంద్రశేఖరరావు గారి జన్మ పటాన్చెరులో నూతనంగా వచ్చిన డీఎస్పీ రవీందర్ రెడ్డి, పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డిని ఘనంగా సన్మానించడంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామచంద్రపురం టీపీఎస్ మండల అధ్యక్షుడు అబ్బు అలీ కురేషి, జంగయ్య, కుత్బుద్దీన్, అక్దర్ పాషా, తోఫీక్, యాదుల్ తదితరులు పాల్గొన్నారు.
సరూర్ నగర్లో మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1000 కోట్లతో రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు ఇంకా ఎన్నో పథకాలు అందజేశారన్నారు. డివిజన్ జనరల్ సెక్రటరీ మంచినీల సురేశ్వర్ ముద్రాజ్, రాఘవేందర్ గుప్తా, ఎండీ ఇస్మాయిల్ బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి. మండలంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రారంభించిన మంత్రి సీతక్క. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి. విద్యార్థులు క్రీడలపై కూడా ఆసక్తిని పెంచుకోవాలన్న ప్రభుత్వం ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. పీర్జాద్గూడలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన బీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.